సో నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒకరి డాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీ ఆడియన్స్ కి అంటే మీ ఫాలోవర్స్ కి చూసుకుంటే సారీ రీల్స్ నా క్వశ్చన్ కూడా అవసరం లేదు. ఏదన్నా ఒక రీల్ చేస్తారు ఈ మేడం ఈ వీడియో మీరు శారీలో చేసి ఉంటే చాలా బాగుండేది మేడం, మీరు శారీలో సూపర్ ఉంటారు మేడం, మీరు శారీలో చేయండి మేడం. చేద్దాం శారీలో ఎందుకు అడుగుతున్నా నాకు తెలుసులే. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ ఫీలింగ్. కొంచెం ముద్దుగా ఉన్న అమ్మాయిలు అయితే ఏం చేయకూడదా? అది ఏం చేయకూడదు నాకు తెలీదు, అంటే నేను పట్టించుకొని నేను చేసుకుంటాను. ముద్దుగున్నారైతే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు సింగిల్ గా వెళ్తున్నారు కదా, సింగిలేనా? ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండేదండి. ఎందుకని ఎప్పుడు ట్రైపాడ్ పెట్టేది తీసుకుంటాం వీడియో. అది డస్కీగా హైట్ గా ఉన్న అబ్బాయిలు అంటే వైట్ గా ఉన్న అబ్బాయిలు నాకు అసలు నచ్చరు. కొంచెం డస్కీగా ఉండాలి, హైట్ గా ఉండాలి అన్నట్టు అబ్బాయిలు. సో నేను ఎవరైనా డస్కీగా హైట్ గా కొంచెం తమిళ అబ్బాయిలు ఉంటారు కనిపించినట్టు నేను వెళ్ళి ఫ్లడ్ చేసేదాన్ని, హాయ్ యువర్ సో హ్యాండ్సమ్ అని. అప్పట్లో నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టేదాన్ని, సరదా వావ్ హాయ్ సూపర్ నైస్ రీల్ వెరీ గుడ్ కంటెంట్ అది ఏదేదో పెట్టేదాన్ని. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చేసారు కదా, నేను పెట్టలేకపోతున్నా, నా ఫీలింగ్స్ ని కూడా నేను వ్యక్తపరచలేకపోతున్నా. నేను మాత్రం చాలా మంది పెట్టా, 50-60 ప్రొఫైల్స్ కి పెట్టుంటా. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు, నేను ఎక్కడికి వచ్చేసాను. తెలీదు వాళ్ళకి స్టార్ అవుతానని, లేదంటే స్టార్ కి బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత బాగుందో. మీకు జాలేదండి అంత ప్రేమతో అడుగు. ఎందుకండి ఇప్పుడు అయితే గితే నాకు ట్రై చేయాలి, వచ్చి నా ఫ్రెండ్స్ ని కలపమంటే ఎట్లా? మాకు ఈగోకి ప్రాబ్లమ్స్ రావా? మీకు ఎలాగా మీ క్వాలిటీస్ చూసి ఎవరో దగ్గరికి కూడా రారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వాట్ ఈస్ సెక్స్ అంటే ఏం చెప్తారు? లవ్ షేరింగ్ అని అనుకుంటా నేనైతే. అది ఆ మంత్ లో, ఆ 2 months లో బాగా బిల్ అయింది అనమాట. ఆ 2 months లో ఏం చూసి వచ్చారు అనుకుంటారు? ఖచ్చితంగా అమ్మాయి స్ట్రక్చర్, ఫిజిక్, బాడీ, ఇంకా అమ్మాయి సెక్షువల్ పార్ట్స్ అనే ఫాలో అవుతారు. మీకు ఇప్పుడు మనీ కావాలంటే చెప్పండి, వెంటనే చేస్తాను. నాకు చాలా కోపం వచ్చింది, అసలు కోపం వచ్చి ఒక 1 lakh అర్జెంట్ గా ఫోన్ పే చేసేయండి అని చెప్పేసి అనేసి వదిలేసా. నెంబర్ కూడా ఏం పెట్టలా అనేసి వదిలేసా. 1 lakh కాదు, ఒక 20,000-30,000 అయితే వేస్తాను అన్న. ఎంతైనా పర్లేదు వేసేయండి అని చెప్పేసి అనేసా. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే బట్ యూ నీడ్ టు డూ ఏ వీడియో కాల్ అన్నాడు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే రెండు చేసినట్టు ఆన్సర్ ఇచ్చి. ఆబ్వియస్ గా ఉంటాయి, చాలా ఫేస్ చేస్తాం, అందుకే చాలా మంది అడుగుతారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. సో నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒకరి డాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఎప్పటి నుండో ఫాలోఅప్ చేస్తున్నా, బట్ మనకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. సో మిస్ వర్స్టైల్, ఈ ఐడియా అయితే చాలా మందికి ఐడియానే ఉంటుంది. సో ఆ ఐడియాతో ఉన్న అమ్మాయి అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఆ డాన్సులు ఏంటి, ఇదేంటి ఒకసారి తెలుసుకుందాం. సో నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్. సో డాక్టర్ టు యాక్టర్, ఎలా ఇది పాసిబుల్, అసలు ఎలా సాగుతుంది లైఫ్, సరదాగా కాసేపు మాట్లాడేసుకోవడం కదా అమ్మాయిని తీసుకొచ్చేసా. హాయ్ హౌ ఆర్ యూ? లేదంటావు కదా, లాస్ట్ టైం కూర్చొని సార్ ఇంకో దగ్గర అంటావు. సో అన్ని రంగాల్లోనూ ఉంటావు నువ్వు, అందుకే పెట్టుకున్నా అట్లా పేరు. కాదు అంటే అల్లు అర్జున్ అన్నట్టు నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు. సో డాక్టర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, దాన్ని కూడా చేసేసాం మొన్న. సో ఏంటి, ఎలా ఉంది లైఫ్? ఆల్ గుడ్? బాగుంది. అలా ఎలా సాగుతుంది? బాగుంది. ఎందుకు బాగుంది అన్నప్పుడు బాగుందనే చెప్పుకోవాలి. కాదు ఏంటి మిస్ వర్స్టైల్ అంటే అందరూ అడిగే క్వశ్చన్ అదే కావాలా? బట్ స్క్రీన్ నేమా లేకపోతే రియల్ నేమా? స్క్రీన్ నేమ్ అంటే నేను అసలు ఏం యాక్టర్ ని కాదండి. ఫస్ట్ ఇప్పుడు మా డాడీ ఇంత పెద్ద పేరు పెట్టాడు, కానీ పూర్ణిమ, గోల్డ్ స్మిత్, ధర్మవరపు అని పెట్టాడు. కానీ సో అంత పెద్ద పేరు పెట్టాడు, కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ నాకు సెట్ అయింది ఈ పేరు అని నేను పెట్టుకోవాలని చాలా ఆలోచించాను అనమాట. ఒకరోజు నిద్రలో గుర్తొచ్చింది నాకు, ఓకే వర్సటైల్ అనే పేరు అంటే
ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లోనూ ఉన్నాను, ఇప్పుడు డాన్స్ చేస్తాను, బాగా మాట్లాడతాను, ఇంకా ఆర్ట్ వర్క్స్ క్రాఫ్ట్ వర్క్స్ అవి చేస్తాను. సో ఇలా మనం చాలా చేస్తాం కదా, మనమే ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఇంకా వర్డ్ నేను పెట్టుకున్నా. వర్సటైల్ అది నేను పెట్టుకున్నా, మిస్ వర్సటైల్. కాదంతా మిస్ మిస్ అంటుంటే నేను మిస్ కాదు శారీ గారు అంటానంట. లేదు నేను మిస్ మిస్ అనే పెట్టుకోరు, మిస్సెస్ అయితే కాలేదు, త్వరలో అవ్వబోతున్నారంట కదా. అవునే కాదు కాదా? రూమర్ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మా గూగుల్ కొంచెం చెప్పుకోవాలి. సో ఎలా ఉంది లైఫ్? లైఫ్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఆనెస్ట్ గా కొన్ని మాట్లాడుకున్నాం. సో అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి ఏంటి కారణం అనుకుంటాను? అంత ఫాస్ట్ గా వెళ్ళట్లా ఈ మధ్యన ఆగిందా? ఈ మధ్య అంటే వెళ్తుంది ఆగిపోయింది, వెళ్ళిద్ది ఆగిపోయింది. 3 years అవుతుంది, ఇప్పుడు 384 దగ్గర ఉన్నా. అంటే అది ఫాస్ట్ గా వెళ్ళినట్ట? ఫాస్ట్ గా వెళ్ళినట్టే. 4 lakhs అంటే తక్కువ అనుకుంటాను. ఏమో మరి. 4 lakhs ఫాలోవర్స్ మీ దగ్గర ఉన్నారు, మీ చేతిలో కదా. సో సూపర్. అంటే సరే, అంటే మిస్ వర్సటైల్ అని ఎందుకు పెట్టారంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో బిఫోర్ ఒకసారి మీరు కూడా చెప్పినారు, అంటే ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఒక ఐడి క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా ఉండడం కాదు, అది నా వాలంటీర్ గా నేను ఫస్ట్ డే పెట్టిన నేమ్. ఈ రోజు దాకా 1 time కూడా నేను నేమ్ చేంజ్ చేయలేదు, డీపీ కూడా చేంజ్ చేయలేదు. లిటరల్ గా డీపీ కూడా నేను ఫస్ట్ రోజు ఇన్స్టా క్రియేట్ చేశాను, Jan 1, 2022. సో ఆ రోజు క్రియేట్ చేశాను ఇన్స్టా. ఆ రోజు ఒక ఫోటో దిగా అద్దే పెట్టా ఇప్పుడు దాకా. రీసెంట్ గా 1 week బ్యాక్ ప్రమోషన్స్ వైజ్ గా పంపిస్తుంటే, మేడం మీ చిన్నప్పుడు ఫోటో పెట్టినట్టుంది, కొంచెం అప్డేట్ చేయండి, ప్రమోషన్ పెద్దవాళ్ళు చూస్తారు కదా అన్నట్టుంటే అప్పుడు మార్చా. పేరు కాదు, ఐడి. అంటే అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తల్లో అందరు ఫ్రెండ్స్ చూస్తే అవసరమా, ఇలా బ్యాక్ వర్డ్స్ వాడతారు, అందరు చేస్తారు, నీకేమన్నా ఫాలోవర్స్ వచ్చేస్తారా ఏంటి, నెగిటివిటీ ఫస్ట్. అండ్ మనమే ఉన్నప్పుడు మన వెనకాల స్క్రోల్ చేసి కామెంట్ చేయడం, పక్కనే ఉంటారు కాబట్టి అంత నెగిటివిటీ తీసుకోలేను అనిపించి మొత్తం కూర్చొని మొత్తం క్లాస్ రిజిస్టర్ లాగా పట్టుకొని 50 members నా ఫ్రెండ్స్ ఉంటే కొలీగ్ క్లాస్మేట్స్ అందరి పేర్లు ఎత్తికి బ్లాక్ చేసా. మొత్తం బ్లాక్ చేసా. ఒక 500-600 members ని బ్లాక్ చేసా. అప్పుడు షేర్ చేసుకుంటారు కదా యూట్యూబ్ లింక్. ఇప్పటికీ కూడా నాకు ఒక యూట్యూబ్ ఉందని నా ఇన్స్టాగ్రామ్ లో నేనే నా యూట్యూబ్ ఉంది ఇందులో సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. అసలు ఈ రోజు దాకా నన్ను ఫాలో అవ్వండి అని నేను ఎవరిని అడగను. ఎవరికైనా తెలిసినా కూడా అసలు మీకు ఎలా వచ్చింది అకౌంట్ నేను చెప్పలా, ఎట్లా వచ్చింది మీ అందరికి ఎలా తెలిసిందని అడుగుతాను నేనైతే. అందరినీ బ్లాక్ చేసి నాకు 1000 followers వచ్చారు 4 months తర్వాత. ఏప్రిల్లో వచ్చారు, Jan లో స్టార్ట్ చేస్తే. ఆ రోజు అందరిని అన్బ్లాక్ చేసి, అంటే అప్పట్లో 1000 followers అంటే చాలా గ్రేట్ ఫీల్ అయిపోయేదని. నాకు 1000 followers ఉన్నారు, ఇప్పుడు మీరు అందరు చూడండి నేను సెలబ్రిటీని అనుకున్నా. నేను అప్పుడు 1000 followers అది, ఇప్పుడు చూడండి నాకు 1000 followers ఉన్నారు అని. ఇంకప్పుడు అందరిని అన్బ్లాక్ చేస్తే ఎవరు ఫాలో కొట్టలో మా వాళ్ళు అందరిని బ్లాక్ చేశా కదా. ఓన్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ 2-3 ఫాలో కొట్టారు అంతే. ఇప్పటికీ డైలీ స్టాక్ చేస్తాను నా అకౌంట్, కానీ ఫాలో మాత్రం కొట్టరు. చెక్ చేస్తుంటారు. లైక్ చేస్తారా? ఏమో నేను పట్టించుకోను, అంటే ఇన్ని లైక్లు వస్తాయి కదా కనిపించదు. నిజం, ఇది ఒక బాధ అయిపోతుంది. అన్ని లైక్ల్లో మాది కూడా కొట్టుకెళ్ళిపోతుంది. ఎవరు కొట్టారో ఎవరు కొట్టలేదు అసలు నేను పట్టించుకోను. ఎవరు ఫాలో కొట్టినా అన్ఫాలో కొట్టినా అసలు నేను ఏం పట్టించుకోను. సో 1000 followers చాలా ఎక్కువ అనుకున్న స్టేజ్ నుండి 4 lakhs followers. ఆ తర్వాత నాకు మెల్లమెల్లగా పెరుగుతున్నారు. జూన్ కి 10,000 followers వచ్చారు. June to July నాకు 100K followers వచ్చారు. ఏంటో ఇన్స్టాకి నా మీద ప్రేమ వచ్చిందో ఏమో, టక నా వీడియోలన్నీ వైరల్ చేసేసి నాకు 1 month ఏప్రిల్ అంతే 1-2 months లో అంతే 3 months అనుకుంటున్నా కరెక్ట్ గా, నాకు ఐడియా లేదు. అంటే ఎవ్రీడే 1000 followers లాగా వచ్చేసారు ఎవ్రీ సింగిల్ డే. టక పెరిగిపోయింది అసలు 100K. నేను అలా కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చే లోపు వచ్చేసింది. అసలు అప్పుడు కానీ నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయా. అంటే అంత ఫాస్ట్ గ్రోత్ ని కూడా మనం తీసుకోలేము. అంటే నేను ఏం ఫీల్ అయ్యానంటే నేను వర్తి కాదు. 1,00,000 followers మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నారు, అంత రేంజ్ నాది కాదు, నేను అంత వర్తి కాదేమో, ఏంటి నిజమేనా ఇదంతా, ఎవరన్నా హ్యాక్ చేసి నాకు ఫాలోవర్స్ వేసారా, ఇట్లాంటివి కూడా వచ్చేవి. వ్యూస్ తక్కువ వచ్చేవి ఎందుకంటే ఫాలోవర్స్ పెరిగిపోయారు బాగా, కానీ జనరల్ రీచ్ మెల్లమెల్లగానే కదా పెరిగిద్ది. ఏదో ఒక వీడియో వెళ్ళేది 10 million 6 million అట్లా, మిగతా అన్ని 10,000. అప్పట్లో నాకు 10,000 వ్యూస్ రావడానికి నేను ఎంత కష్టపడేదాన్ని, స్టోరీలు పెట్టుకుని ఆ వీడియోని అక్కడ 10 నెంబర్ కనిపించాలి నాకు, అక్కడ 10,000 అని పడాలి. సింగిల్ గా 6,000 7,000 అంటే నేను డైజెస్ట్ చేసుకోలేను. అమ్మ అక్కడ 10 రావాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అది 100 అయింది.
సో బాగానే కవర్ చేశారు మొత్తానికి. కాదు ఓకే, జూన్ టు జూలై అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆ మంత్ లో, ఆ 2 months లో బాగా బిల్ అయింది అనమాట. ఆ 2 months లో ఏం చూసి వచ్చారు అనుకుంటారు? యాక్చువల్ గా మేము స్క్రబ్ లో రీల్స్ చేసేవాళ్ళం బాగా. అప్పుడు నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా. యాక్చువల్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయి 4th year అయిపోయి ఇంకా ఇంటర్న్షిప్ రిలాక్స్ అయ్యే మూడ్ అనమాట. చక్కగా పేషెంట్లు చూసుకోవడం, వర్క్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకా స్టడీ ఏమి ఉండదు, ఆ ఇయర్ అంతా రిలాక్స్ అయిపోతాం. అప్పుడు ఇంకా వర్క్ అవ్వగానే ఆ స్క్రబ్ లో ఉండేవాళ్ళం. అందరూ జనరల్ గా రీల్స్ రోడ్ మీద చేస్తారు, విడిగా నార్మల్ కాస్ట్యూమ్ వేస్తారు. మేము డాక్టర్స్ అయ్యి ఉండి ఆ స్క్రబ్ లో ఎవ్రీడే రీల్స్ చేయడం అనేది బాగా హిట్టింగ్ పాయింట్, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంకా 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 దేవుడికే తెలుసు ఎందుకు వచ్చారని. దేవుడికి తెలుసు కానీ మీకు కూడా చాలా సార్లు తెలుసు కదా. తెలుసు అంటే తెలుసు అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10K లేకపోతే ఒక 100K అంటే ఒక మంచి వీడియో చేసినాం దాని ద్వారా వచ్చిన వాళ్ళు అలాంటి పీపుల్సే ఉంటారు అనమాట. సో బాడీని చూసి కానీ లేకపోతే ఇంకో చూసి కానీ వచ్చే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మైండ్ సెట్ వేరేగానే ఆలోచిస్తారు కదా. నెక్స్ట్ వీడియో ఏం చూపిస్తారు, నెక్స్ట్ వీడియో ఇంకెలా ఉంటుంది అవునా కదా. సో మీకు అలా వచ్చిన అలానే అనుకుంటారు అనుకోవచ్చా? ఏమో నేను అట్లా, ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు మెసేజ్ పెట్టలే మేము ఇందుకు నిన్ను ఫాలో కొట్టామని. ఫాలోవర్స్ అయితే నాకు వచ్చారు, నేను జెన్యూన్ గా చెప్తున్నా. నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత చాలా టైం పట్టింది 200K రావడానికి. మళ్ళీ 300K ఫాస్ట్ గా వచ్చింది. ఇప్పుడు 400K మళ్ళీ లేట్ అవుతుంది. అలా పెరుగుతున్నారు నాకు ఫాలోవర్స్. ఇందుకే వచ్చారని నేను చెప్పను. నాకు 100 ఫాలోవర్స్ ఉన్నారంటే అందులో ఆబ్వియస్ గా 50 members ఖచ్చితంగా అమ్మాయి స్ట్రక్చర్, ఫిజిక్, బాడీ, ఇంకా అమ్మాయి సెక్షువల్ పార్ట్స్ అనే ఫాలో అవుతారు. ఒక 20% జెన్యున్ గా ఫాలో అయి ఉండొచ్చు, ఒక 30% ఈ ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ అట్లా అయి ఉండొచ్చు. సో జెన్యున్ గా నా 400K ఫాలోవర్స్ వాళ్ళందరూ నా ప్రేమతో ఫాలో అయ్యారని నేనైతే చెప్పను. నేను ఒప్పుకుంటాను సిన్సియర్ గా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమంది చెప్పుకోరు మేము మా డాన్స్ చూసి వచ్చారు. నేను అసలు చెప్పను, నేను అసలు ప్రొఫెషనల్ డాన్సర్ అని నేను ఎప్పుడు చెప్పుకోను. అంటే చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ నేర్చుకుంటా అన్నా కూడా. రీసెంట్ గా ఒక 1 month నుంచి నేను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే. కానీ నేను ఇప్పుడు దొరికింది, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా మెల్లగా కొంచెం కొంచెం. డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ చేస్తా. నా డాన్సే చూసే వాళ్ళ అంత ప్రొఫెషనల్ డాన్సర్ నేను అసలు కాదు. అండ్ డాక్టర్, సో డాక్టర్ చదివిన వాళ్ళు ఏంటంటే అంటే చాలా ప్రొఫెషనాలిటీ ఉంటుంది. సో డాక్టర్ అనేసరికి ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అవునా కదా. సో అంటే మనకి సిలబస్ చెప్పినప్పుడు కూడా కొంతమంది కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడితే వినే వాళ్ళు బాగుంటుంది, మనతో అప్రోచ్ అయ్యే వాళ్ళకి బాగుంటుంది అంటారు. మీరు చూసుకుంటే ఎక్కడైనా ఓరా మాస్ నేను ఇంతే అన్నట్టు ఉంటారు అన్నమాట. సో ఏంటి ఆ డిఫరెంట్ అంటే అండి, డాక్టర్ అంటే ఏమొస్తుంది అంటే పేషెంట్స్ తో మాట్లాడే విధానం వస్తుంది, ఎలా ట్రీట్మెంట్ చేయాలని వస్తుంది. ఈ ఎలా మార్కేసేసారంటే డాక్టర్ అంటే ఇంత నీట్ గా ఒబీడియంట్ గా కూర్చోవాలి, అసలు గట్టిగా నవ్వకూడదు, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలి. అలా కాదు, మేము మనుషులమే కదా. ఆ 9 to 4 మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు. అట్లా మేము ఆ 9 to 4 పేషెంట్స్ ని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాం. 4 తర్వాత మా లైఫ్ మాకు ఉంటది కదా. సో ఆబ్వియస్ ఆ 9 to 4 ఫుల్ స్ట్రిక్ట్ గా మేము వర్క్ చేసేవాళ్ళం, చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళం. పేషెంట్స్ ని మంచిగా ట్రీట్ చేయడం అంతా చేసేవాళ్ళం. 4 తర్వాత ఇంక అయిపోయింది, ఇంకా స్క్రబ్ అయిపోయి 4 తర్వాత కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత ఇంక లొకేషన్లు ఎత్తుక్కోవడం, ఎక్కడ రీల్ చేయాలి ఇంక ఇంతే. సో ఆ టైం ఇప్పుడు రీల్ చేసినంత మాత్రమే మీరు పేషెంట్ కమెంట్స్ వస్తాయి, పేషెంట్లు వదిలేసారు, పేషెంట్ రోడ్ మీద చచ్చిపోతున్నారు చూడండి, అది ఆ టైంలో చేసామండి. తర్వాత ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. కొంతమంది కామెంట్స్ కూడా నేను చూసా, అంటే ఏ డాక్టర్ అనేది అక్కడ వాళ్ళకి అనవసరం, బట్ మీ డాన్స్ చూపిస్తే పేషెంట్స్ కూడా లెగిసి డాన్స్ చేస్తారని అవి చూసుకున్నా కామెంట్లు వచ్చాయి. నేను అవి కూడా నమ్మనండి బాబు, ఏదో పెడతారు ఫేక్ అకౌంట్లో, ఎట్లా పెడతారు. నేను అసలు తిట్టినా పట్టించుకోను, పొగినా పట్టించుకోను, పాపం ఏదో పెడుతున్నారు కదా అని వదిలేస్తాను. జనరల్ గా అంటే ఎవరికైనా ఎక్కడ కొంచెం కోపం వస్తుంది, ఇలా ఉంటది. బట్ మీకు నాకెక్కడ అనిపించట్లేదు, ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుని వెళ్తారు. కామెంట్లు అవ్వచ్చు, నేను బిఫోర్ మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇప్పుడు నాతో మాట్లాడేది కావచ్చు. నేను అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చి ఇంచుమించు మనం ఒక 3 months నుండి జర్నీ మంది. సో అప్పటి నుండి నేను చూస్తున్నా మీ స్టాటస్లు కావచ్చు. సో ఎక్కడ కూడా అంటే పాజిటివ్ వేతో వెళ్తున్నారు అనమాట. ఎక్కడ వచ్చింది అంత పాజిటివ్ వే మీకు? ఎలా, ఎవరి దగ్గర నుండి? మా డాడీ దగ్గర అప్పు తీసుకున్నారా?
ఫస్ట్ ఒక్క రోజే అండి నేను ఫీల్ అయింది. ఇన్స్టా క్రియేట్ చేసి నుంచి ఈ రోజు దాకా ఒకే ఒక్క కమెంట్ కాదు, మెసేజ్. ఫస్ట్ స్టార్టింగ్ 4 months ఏమో అవుతుంది క్రియేట్ చేసి, అప్పుడే ఒక అబ్బాయి ఎవరో పెట్టారనమాట, చున్నీ వేసుకోవచ్చు కదా అని పెట్టిన. నేను అసలు ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్ చేసి అసలు మా మమ్మీకి వెళ్ళి చెప్పేసి అది ఇది చాలా ఫీల్ అయిపోయా. తర్వాత నుంచి ఏ రోజు ఎంత పెద్ద కమెంట్ ఏమొచ్చినా నేను ఈ రోజు దాకా నాకు అవునా తీసేయి, పడ్డ అలాగే పడతారు, తీసేయి, బాగా పెట్టారా లైక్ కొట్టు అంతే, ఏమన్నా పెట్టుకోండి వాళ్ళకి టైప్ ఉంది పెట్టారు అంతే. కానీ ఒక పాయింట్ లో ఖచ్చితంగా ఫీల్ అవుతాయి ఏంటంటే ఆ కామెంట్స్ ఇప్పుడు నేను నిజంగా అసలు చూసుకోలేను, టైమే ఉండదు. అక్కడ కామెంట్స్ 100 comments అని నిండిపోయింది, ఏదో పైన 10 చూసుకుంటే విడివిడిగా వెళ్ళి ప్రతి వీడియో కిందకి వెళ్ళి అన్ని చూసుకోలేము కదా. కానీ మా ఇంట్లో పేరెంట్స్ చూస్తారు, మా మమ్మీ కూర్చొని ఇంక ఇదే పని, నా వీడియో కింద ఎవరు ఏ కమెంట్ పెట్టాడు అని తిడతా ఉంటది, ఈ ఎదవ చూడమ్మా ఇట్లా పెట్టాడమ్మా అట్లా పెట్టాడమ్మా అని చూస్తారు. అప్పుడు ఫీల్ అవుతాం. కొంతమంది ఆంటీస్ ఏం చేస్తారంటే పోక్ చేయడానికి వచ్చి మీ అమ్మాయి వీడియో, ఒకళ్ళైతే ఒక ఎవరెవరో చుట్టాలు, లాంగ్ డిస్టెన్స్ చుట్టాలు, నా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళి ఖచ్చితంగా మీన్ కమెంట్స్ ప్రతి అమ్మాయి ప్రొఫైల్కి వస్తాయి. నేను సూపర్ నీట్ గా క్లాసికల్ టైప్ డాన్స్ చేసినా కూడా ఖచ్చితంగా నన్ను బాడీ షేమ్ చేసి ఖచ్చితంగా కామెంట్ వస్తుంది. సో అట్లాంటి ఒక కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి మా చుట్టాలు ఒకరికి పంపించి వాళ్ళు మా మమ్మీకి పంపించి, వాళ్ళు అలా ఫీల్ అవుతారు కదా, ఫీల్ అయ్యి ఆ రోజు హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు నా ప్యాషన్ ని కూడా వాళ్ళు ఆపలేరు. సో ఖచ్చితంగా గ్రో అవుతున్నప్పుడు ఇలాంటివి వస్తాయి. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, నాకు బాధ వేస్తుంది. కానీ నా చేతిలో లేదు, నా చేతిలో ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేయగలను, ఇంకా వదిలేస్తా పట్టి. ఎప్పుడైనా అన్నారా పేరెంట్స్ ఆపేయమ్మా ఎందుకులే? మా డాడీ ఈ రోజు దాకా ఒక్క రోజు కూడా చెప్పలేదు ఆపేయమ్మా అని. మా మమ్మీ మాత్రం వీక్లీ వన్స్ చెప్తానే ఉంటది. నెక్స్ట్ డేకి రీల్ పెట్టకపోతే మళ్ళీ మా మమ్మీ ఏంటమ్మా ఇవాళ ఏం వీడియో పెట్టలేదా, చూడ్డానికి రావట్లేదు, బ్లాక్ చేసావా నన్ను అని అడిగింది. అంటే ఊరికి గొడవ ఈ పాత వీడియోలు వస్తున్నాయి, కొత్త రావట్లేదు ఏంటి, బ్లాక్ చేసావా అమ్మా, బ్లాక్ చేస్తే అవి కూడా రావమ్మా, నేనేం చేయలేదమ్మా, నేనేం పెట్టలేదమ్మా, పెట్టమ్మా ఏమి లేదు అందరు పెట్టేస్తున్నారు అని చెప్పింది మా మమ్మీ. జనరల్ గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ నలుగురు ఉంటారు అంటారు. వాళ్ళు మంచి చేసినప్పుడు ఆ నలుగురు రారు, కానీ ఏదైనా చిన్నది ఆ చెడులాగా అనిపిస్తున్నప్పుడు మాత్రం పోర్ట్రేట్ చేయడానికి ఆ నలుగురు వస్తారు. సో మీకు ఆ లైఫ్ లో ఇప్పుడు వాళ్ళు వచ్చారని చెప్తారు కదా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వచ్చారు ఆ నలుగురు? సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎర్నింగ్ అంటే విడిగా చెప్తున్నాను కదండి, డెంటల్ లో చాలా తక్కువ పేస్. మేము హాస్పిటల్ పెట్టుకుంటే మాకు చాలా ఎక్కువ పే వస్తుంది. సో ఆబ్వియస్ గా నాకు హాస్పిటల్ పెట్టుకోవడమే మెయిన్. నేను ఫినాన్షియల్ గా అంత సూపర్ వెల్ సెటిల్డ్ కాదు, మిడిల్ క్లాస్ అనమాట. సో ఒక 25-30 lakhs నేను ఇన్వెస్ట్ చేయగలను, నాది ఫ్రీ సీటే. సో అక్కడ కూడా నాకు అంత ఏం అవ్వలేదు. సో ఒక 25-30 lakhs పెట్టి ఒక పెద్ద వెల్ సెటప్ హాస్పిటల్ మా డాడీ పెట్టేస్తారంటే లేదు. సో నేను బేసిక్ గా వేరే దాన్ని, ఇప్పుడు ఆబ్వియస్ గా 1 month శాలరీ చేసే వాళ్ళు ఎవరు కార్లు కొనరు, ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది నేను ఇన్స్టా నుంచి నేను పే కోసం అయితే స్టార్ట్ చేయలేదు, బట్ అట్లా అట్లా వస్తుంది కదా. ఎక్కడ నేను గ్రో అయిపోతున్నా, ఇన్కమ్ వచ్చేస్తుందని తెలిసిందో ఫ్యామిలీలో, అప్పటి నుంచి ముందంతా వాళ్ళే లైక్స్ కొట్టారు. బట్ ఎప్పుడైతే నేను ఇన్కమ్ జనరేట్ అవుతుంది, నేను కొంచెం సెటిల్ అవుతున్నా, డబ్బులు వస్తున్నాయి అన్నప్పటి నుంచి డబ్బుల కోసం రీల్స్ చేస్తుందా. ముందంతా డాన్స్ చేసి రీల్స్ చేసినప్పుడు ఎవరు ఒక మాట కూడా అనలేదు. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయ్యి ఒక మంత్ లో ఒక 3 promotions 4 promotions చేశానా అవుట్. ఇంకా డబ్బుల కోసం వీడియోలు చేయడానికి పంపిస్తున్నా మీ అమ్మాయిని అట్లా అంటారు. బట్ మా మమ్మీ డాడీకి ఎంతవరకు అయితే ఫైనో నేను అంతవరకు ఫైన్. మా ఒక్కొక్కరు బాడీ స్ట్రక్చర్ ఒక సేమ్. నిన్న నేను ఒక రీల్ చేశాను, అది వేరే రీల్స్ లో కొరియోగ్రాఫర్ చేసిన కంపోజిషన్ ని నేను రీక్రియేట్ చేశాను. ఆ అబ్బాయికి అన్ని మంచి లైక్స్ వచ్చినాయి, మంచి కామెంట్స్ వచ్చినాయి. సేమ్ నేను రీక్రియేట్ చేస్తే మాత్రం బాడీ షేమింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఆ స్టెప్స్ అబ్బాయి చేస్తే ఏమో కరెక్ట్, ఇప్పుడు అమ్మాయి మాత్రం చేయకూడదు ఆ స్టెప్స్ అన్నట్టుంది. ఇంకా దానికి నేనేం చేయలేదు. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు అయితే ఏం చేయకూడదా? అది ఏం చేయకూడదు నాకు తెలీదు, అంటే నేను పట్టించుకొని నేను చేసుకుంటాను. ముద్దుగున్నారు అయితే ఒప్పుకున్నారు. సో అంటే ఓకే, పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా మనకి ఎంకరేజ్ లాగా ఉంటది. బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం బయటికి చెప్పుకోపోయిన చిన్న బాధ ఉంటది. ఉండదు నాకు, ఉండదా? నేను పట్టించుకోను కదా, ఫీల్ అయితే పట్టించుకోవాలి. వాళ్ళకి అంత టైం ఇవ్వడం కూడా వేస్ట్ అని నా ఫీలింగ్. సూపర్. అండ్ అంటే ఇలా బాడీ షేమ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఈ బాడీ షేమింగ్ ఏమో తెలియదు కానీ రీసెంట్ గా ప్రమోషన్ చెప్దాం అనుకున్నా. యాక్చువల్గా ప్రమోషన్ అని చెప్పి ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు. యాక్చువల్ నా నెంబర్ నేను షేర్ చేయను ఫస్ట్ ఎవరికి కూడా, ప్రమోషన్ అన్నా కూడా. ఎందుకంటే ఫేక్ ప్రమోషన్స్ అని చెప్పి చాలా మంది వస్తారు. నా ఫ్రెండ్స్ ఎవరిదని ఇస్తాను, కన్ఫర్మ్ అయ్యి అడ్వాన్స్ పే చేసిన తర్వాత మాత్రమే నా నెంబర్ ఇచ్చేలా ఉంటది అనమాట. సో వాళ్ళు చాలా జెన్యూన్ గా మాట్లాడారు, చాలా ప్రమోషన్ అని చెప్పి ఫొటోస్ అన్ని పంపించారు. అంతా ఓకే నమ్మి నేను నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నెంబర్ ని ప్రమోషన్ అని మాట్లాడారు. అంత పే అంతా ఓకే అయిపోయింది. నేను ఏంటంటే ఫాలో అప్ అది ఇది అంటే ఎవరో ఎక్స్పైర్ అయిపోయారు అది ఇది అని పెట్టారు.
పెట్టిన తర్వాత సరే మనం డిస్టర్బ్ చేయకూడదు కానీ డిస్టర్బ్ చేయాల. తర్వాత 1 month తర్వాత వాళ్ళే వచ్చి మెసేజ్ పెట్టారు. అంటే ఇప్పుడు మనం వన్స్ నేను ఫాలో అప్ చేశాను కదా ఏమైందండి అని. సో అది ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారంటే ఇప్పుడు నాకు ఒక మనీ నీడ్ ఉంది, అందుకే నేను ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారేమో నాకు తెలియదు. ఫాలో అప్ అయిన తర్వాత అదే అండి మీరు మెసేజ్ పెట్టారు, అదేంటి ఫస్ట్ మీరు కదండి ప్రమోషన్ కోసం అడిగారు, మీకు నీడ్ ఉంటే చేద్దాం, మీకు నీడ్ లేకపోతే నాకు నీడ్ లేదండి అన్నట్టు చెప్పారు. లేదు మీకు డబ్బులు కావాలంటే చెప్పండి అన్నారు. డబ్బులు కావాలంటే చెప్పండి ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే మీకు ఇప్పుడు మనీ కావాలంటే చెప్పండి నేను వెంటనే వేసేస్తాను. నాకు చాలా కోపం వచ్చింది, అసలు కోపం వచ్చి ఒక 1 lakh అర్జెంట్ గా ఫోన్ పే చేసేయండి అని చెప్పేసి అనేసి వదిలేసా. నెంబర్ కూడా ఏం పెట్టలా అనేసి వదిలేసా. 1 lakh కాదు ఒక 20,000 to 30,000 అయితే వేస్తాను అన్నాను. ఎంతైనా పర్లేదు వేసేయండి అని చెప్పేసి అనేసా. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే బట్ యూ నీడ్ టు డూ ఏ వీడియో కాల్ అన్నాడు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే 2 నిమిషాలు ఆలోచించుకున్నాను, ఎట్లాంటి రిప్లై ఇచ్చి హర్ట్ చేయాలి వాళ్ళని అన్ని ఆలోచించిన తర్వాత ఓకే మీకు నాకు తెలిసి మీ పేరెంట్స్ మీ మదర్ మీ గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా ఆమెకి, అండ్ మీకు ఇప్పుడు పిల్లలు ఉంటే పిల్లలకి, సిస్టర్ ఉంటే సిస్టర్, అందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరి ఫోన్లో వాట్సాప్ కి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. వీళ్ళందరికీ చేసి మీరు ఏ నీడ్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారో అని మీరు వాళ్ళందరితో పాటు మీ క్రేవింగ్ సాటిస్ఫై చేసుకోండి. మీకు బోనస్ పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళకి పే చేయక్కర్లా. సో ఈ మెసేజ్ ని మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అయింది నా నుంచి వచ్చిన సజెషన్ అని చెప్పి బ్లాక్ చేస్తాను అనమాట. సో ఇట్లా చేసేవాళ్ళు చేస్తారు, నా దాకా వచ్చింది మాత్రం నేను పట్టించుకున్నా, అది అనుకోకుండా నా దాకా రిసీవ్ అయింది. సో వాళ్ళకి ఇట్లాగా హిట్ చేసినట్టు ఆన్సర్ ఇచ్చి ఆబ్వియస్ గా ఉంటాయి, చాలా ఫేస్ చేస్తాం. అందుకే చాలా మంది అడుగుతారు ఎందుకు నెంబర్ షేర్ చేయని. సో ఇట్లా ప్రాబ్లం ఉంటాయి అనే షేర్ చేయము. అంటే జనరల్ గా నాకు తెలిసినంత వరకు కొంతమంది ఇన్స్టాలో మెసేజ్లు పెడతారు, సో రెస్పాండ్ అవ్వకపోతే కొంచెం వాళ్ళకి మాట్లాడతారు, మనం బ్లాక్ చేస్తాం, అక్కడ వరకు అయితే తెలుసు. నేను బ్లాక్ చేయను, పెట్టనండి నాకు రీచ్ పెరిగిద్ది అనుకుంటా, నేను చూసి వదిలేస్తా. ముందు రోజు సిస్టర్ హాయ్ అని పెడతారు, నెక్స్ట్ రోజు అక్క బాగున్నావు, నెక్స్ట్ రోజు హాయ్ బేబ్ అని పెడతారు. నాకు అర్థం కాదు వాడు ఏంటి. ఒక 3 months బ్యాక్ ఒక మెసేజ్ హాయ్ అండి మీరు చాలా బాగున్నాను ఉంటది, 3 months తర్వాత ఇంకేదో మెసేజ్ ఉంటది, అసలు అక్కడ సంబంధమే లేని మెసేజ్ ఉంటది. అంటే చూడండి ఫస్ట్ కనుక ఇప్పుడు చిన్న క్రియేటర్స్ కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ హాయ్ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు మెసేజ్ ని చాలా స్పోర్టివ్ గా తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. బట్ వాడు ఒరిజినాలిటీ నాకు ఎప్పుడు తెలిసింది, నేను రిప్లై ఇవ్వకుండా 3 months తర్వాత వాడు సెకండ్ మెసేజ్ లో తెలిసింది. సో అసలు ఇన్స్టాలో కానీ ఎక్కడ కానీ ఎవరు నమ్మకండి అని చెప్తా, కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్. సో మీకు ఇలాంటి జరిగింది కాబట్టి అంటే చాలా మందికి అవి జరిగాయి, కొంతమంది చెప్పుకోలేదు, మీలాంటి మాలాంటి వాళ్ళు కాస్త వగేతాం మనం ఏది ఉంచుకోం కాబట్టి. ఇదే నాతో ప్రాబ్లం, అన్ని జెన్యూన్ గా అసలు చెప్పేస్తా. అండ్ ఓకే ఎక్కువగా ఇప్పుడు విజయవాడ అయినా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు అనమాట. సో రోజు వెళ్ళి వస్తున్నారు, సో ఏ ఇబ్బంది అవ్వట్లేదు, ఇక్కడ ఉండొచ్చు కదా. చాలా ట్రాఫిక్ ఉందండి మా విజయవాడలో, అసలు ట్రాఫిక్ ఉండదు, కాకపోతే ఏదో వర్క్ పర్పస్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాను. సో అంత ట్రాఫిక్ ఉందంటే మాకు మెట్రోలో వేసారు కొంచెం కష్టపడి. సో ఓకే అంటే ఇప్పుడు మరి అంటే ఎలా ఉంది మరి డాక్టర్ అనేది ఏమైనా ప్రాక్టీస్ అదేం చేస్తాను? నేను 1 year కాలేజ్ లో స్టాఫ్ గా వర్క్ చేశాను, క్లినిక్ లో వర్క్ యూజీ అయింది కదా, అంతే పీజీ ఉంది చేయట్లా. అంటే తెలుసుకుంటాం, మాకు కూడా కొంచెం తెలుసు కదా. చాలా చదివేశాను, ఇంకా చుట్టూ కొంచెమే ఉంది, ఇది కూడా ఊడిపోద్దామని ఇంకా చదివి. ఓకే సో మీ రీల్స్ లో ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక 1K వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో, ఫస్ట్ రీల్ వైరల్ అవుతున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి చూస్తుంటే వెళ్తూ ఉంటది, అప్పుడు మనలో కూడా ఒక హ్యాపీనెస్ పెరుగుతుంది. మీ ఫస్ట్ రీల్ ఏది? ఫస్ట్ రీలా అంటే అంత స్పెషల్ ఏం కాదు కానీ ఫస్ట్ అన్ని రీల్స్ అన్ని చేసేదాన్ని. ఫస్ట్ ఒక రీల్ బ్యాక్ సైడ్ తిరిగి స్టార్ట్ చేసేది, రీల్ దాన్ని పింక్ చేసినట్టున్నారు. లేదు నేను అసలు అలాంటి ఏం పింక్ చేయను అసలు. నేను రీల్స్ పెడతాను, నాకు ఎలా అంటే డైలీ ఒక రీల్ అన్నా పెట్టాలి, ఒక పోస్ట్ అన్నా పెట్టాలి. సో అంటే పేరెంట్స్ ని చూసుకుంటే హ్యాపీ, కొంచెం సపోర్టింగ్ ఉంది. సో ఎలాంటిదైనా వాళ్ళు హ్యాపీగా ఉంటే పర్లేదు, మనం నెగిటివ్ నల్లా తీసుకుని వెళ్ళొచ్చు. సో పర్సనల్ లైఫ్ బానే ఉందా? ప్రెజెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా? నాకు అర్థం కాల. అదే ఇప్పుడున్న ప్రెజెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా అంటాను. బానే ఉంది, నేనేమో వేరేగా అడగలేదండి. సో ఇప్పుడు సింగిల్ గా వెళ్తున్నారు కదా, సింగిలేనా? అది చెప్పండి వాళ్ళకి. చాలా మంది మీ దాంట్లో కామెంట్లు చాలా చూసా, వెయిట్ చేస్తారు. అంటే మొన్న కీర్తి సురేష్ ఒకటి పోస్ట్ పెట్టింది కదా, పర్మనెంట్ అయ్యేదాకా చెప్పొద్దని. ఓకే సో మీరు అలా ఫిక్స్ అయ్యారా? ఎందుకంటే కొంతమంది అన్ఫాలో పెడతారు. వాళ్ళ కామెంట్లో నేను కొన్ని తీసుకొని నేను అడుగుతున్నాను. అయితే ఎందుకండి ఉన్నారని చెప్తే ఒక ట్రోల్ అవుద్ది, లేదంటే
నా ఇంటర్వ్యూ కూడా ట్రోల్ చేశారండి బాబు. అవునా? ఇంటర్వ్యూకి 70,000 80,000 వ్యూస్ వచ్చినాయి. ఫుల్ లెంత్ ఇంటర్వ్యూకి. ట్రోల్ వీడియోకి మాత్రం 2 lakhs 3 lakhs ఫుల్ లెంత్ వీడియోకి వచ్చింది. సో అంటే ఇప్పుడు సరే ఓకే ఉన్నారా లేదా అనేది వాళ్ళ ఊహకు మీకు నచ్చింది అనుకోండి ఏదో ఒకటి. సరే ఓకే. మీ పర్సనల్ లైఫ్ నుండి లవ్ మీద మీ ఒపీనియన్? మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది కూడా మా మమ్మీ చెన్నై, మా డాడీ తెలుగు అయినా కూడా వాళ్ళ లవ్ మ్యారేజ్ మంచి హ్యాపీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట. సో నాదేంటంటే 1 man for 1 life టైప్ అన్నమాట. ఇలా 10 రిలేషన్షిప్లు పెట్టుకొని తర్వాత ఇంకెవరినో చేసుకొని ఇంకెవరితో తిరిగి, దీనికి నేను అసలు కంప్లీట్ అగేన్స్ట్. కొంచెం ఓల్డ్ కాలం లాగా. మనిషి చూస్తే బ్రెయిన్ అక్కడ ఉన్నా సార్, చాలా మంచిదాన్ని, చాలా స్ట్రిక్ట్ గా ఉంటా అసలు. కానీ అసలు ఇంకంతే, ఇంకొక ఏదో సరదా ఫ్లట్టింగ్ జనరల్ గా ఉంటది కానీ అసలు రిలేషన్షిప్స్ ఎక్సెల్ మెయింటైన్ చేయడం లేదు ఇప్పటి దాకా. సో ఇప్పటి వరకు నాకు 0 ఎక్సెస్ అసలు ఏం లేదు ఇప్పటి వరకు. అంటే డాక్టర్ చదివారు అంటే వినండి. అంటే మనం ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలం చూస్తే 10th class నుండి స్టార్ట్ చేసేస్తారు. అంటే ఒక మంచి బాండింగ్. ఇంటర్ డిగ్రీ అనుకుంటే ఎంబీబీఎస్ అంటే మనకి ఇంక తెలిసిందే. సో ఈ గ్యాప్ లో ఎవరు సాహసం చేయలేదా? మీకు తెలియదండి, ఎవ్వరు అసలు లేరు. నేను లిటరల్ గా ఫుడ్ పిచ్చిదాన్ని, సీరియల్ పిచ్చిదాన్ని. తెలుగులో వచ్చిన సీరియల్స్ అన్ని చూసేదాన్ని. నాకు ఎగ్జామ్ రోజు కూడా, ఇప్పుడు ఎగ్జామ్ ఉందని నేను పొద్దున కూడా సీరియల్ చూడకుండా ఎగ్జామ్ కూడా వెళ్ళను. నేను ఎవరిని పట్టించుకోను. నా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న సీరియల్స్ నేను చూసుకుంటా, నా సిరీస్ నేను చూసుకుంటా. చాటింగ్ కూడా చేయను నేను, కనీసం ఫోన్ కూడా వాడిన ఎక్కువ. ఆ రీల్స్ చూసుకుంటా, సిరీస్ చూసుకుంటా. నిజంగా అది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. నాకు అసలు లేనే లేవు. వింతగానే ఉంది కానీ చెప్పతే ఇది నిజం, ప్రామిస్. ఓకే. అయితే ఎవరు సాహసం చేయలేదా? అది నేను పాస్వర్డ్ కూడా తీసి వాట్సాప్ కూడా ఇచ్చేస్తా కావాలంటే. నిజంగా. ఓకే. సో అంటే సాహసం చేశారా లేదా? సాహసమా అంటే నిజంగా అంత జెన్యున్ గా ఎవ్వరు చెప్పలేదండి నాకు ఇప్పుడు దాకా. అవునా? ఏదో చిన్నప్పుడు ఏదో 1 2 ఉండే గానీ సినిమాటిక్ గా ఏమి లేవండి. కలర్ఫుల్ గా అయితే అస్సలకే లేదు. అదే రేపు వస్తుంది చూద్దాం. సో మమ్మీ అండ్ డాడీది లవ్ మ్యారేజ్. సో లవ్ మీద బెస్ట్ ఒపీనియన్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లోనే, లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మంచి ఒపీనియన్ ఉంటుంది. సో అంటే ఏంటి వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైనా మనకు చెప్తారా కొంచెం? చెప్తారు. మా డాడీ ఏమో మా మమ్మీ బలవంతంగా చేసుకుందని చెప్తాడు, మా మమ్మీ ఏమో వీడే బలవంతంగా చేసుకున్నాడు అని చెప్పింది. మొత్తం ఇద్దరు బలవంతంగా చేసుకున్నారని చెప్తారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అన్ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా రీసెంట్ గా కూడా అంటే ఇలా బయటకు వెళ్తున్నప్పుడు మ్యాచెస్ సెట్ అయితే సో వాళ్ళతో రావచ్చు కదా అనుకున్న సినారియోస్ లో కూడా ఏముందే వాడితో తర్వాత కూడా వెళ్తాం, ఇప్పుడు వీడితో వస్తా అన్నలాగుంది అసలు. అది కూడా హైదరాబాద్ లో మరి ఎక్కువ పబ్బుల దగ్గర. అంటే జనరల్ గా వెళ్తా అండి డాన్స్ చేయడానికి. నాకు డాన్స్ చేయడానికి వెళ్తా అంతే. వెళ్ళి అందరూ అక్కడ అందరూ హ్యాబిట్ ఉంటే తప్పని నేను అసలు అట్లా, వాళ్ళకి అలవాటు ఉంది నాకు లేదు. అందరూ అవుతారు, నేను మాత్రం థమ్స్ అప్. అసలు ఎంత చీప్ గా చూస్తారంటే ఒక నిమిషం నన్ను. కానీ చాలా నాకు ఇదే డౌట్, మందు పోయడానికి మాత్రం అస్సలు ఎంత ఖర్చైనా పర్లేదు. ఒక ఎంతో 5,000 అట్లా బాటిల్స్ ఉంటాయి కదా, సో అది హాఫ్ అంటే మీకు అట్లా ఉంటాయి కదా కాస్ట్లు. సో హాఫ్ కూడా ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి తాగమని చెప్పి. అంటే 2,500 మీరు ఇచ్చేస్తున్నారనే కదా, అది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఒక 2,500 ఫోన్ పే చేయమంటే చేయరు ఎవరు. నేను మాత్రం అండి అందరూ ఏదేదో తాగుతా ఉంటారు, నేను థమ్స్ అప్ వాటర్ నిజంగా ఎంత చీప్ గా చూస్తారంటే తాగపోవడం ఒక పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఈ మధ్య అంతా. సో ఓకే, మీ హెల్త్ కి కారణం ఏంటంటే ఏం చెప్తారు? హెల్తీగా ఉన్నారు లేరా? గాలి బొక్కలు చొక్కాలాగా ఎక్కడికక్కడ ఉన్నాయి సార్. నేను చూడడానికి ఇలా ఉన్నాను, లోపల పోలు ఉన్నాయి అంతరా? లేదండి, నేను కంప్లీట్లీ హెల్దీ అంటే ఏం లేదు. నేనేం పాటించింది పెద్ద హెల్దీగా. చికెన్ మటన్ తింటా నేను రోజు తింటా. రోజునా? శనివారం లేదు అంటే తినేవాళ్ళు రోజు తినేయచ్చు, తిన్న వాళ్ళు ఏ రోజు తినకూడదు. అంటే రోజు తిని ఆ ఒక్కరోజు మాత్రం నేను తిన్నని పద్ధతి లాగా తింటే రోజు తినాలి, లేదంటే అసలుకే మానేయాలని అని. నేను ఎప్పుడో 1 డే తింటా వెజ్, మిగతా రోజులన్నీ నాన్ వెజ్ తింటా. అండ్ సీరియల్ బాగా చూసాను అన్నారు కాబట్టి, అంటే అప్పుడంటే మీకు ఫాలోవర్స్ లేరు, మీరు ఒక కామన్ మ్యాన్. ఇప్పుడైతే మీకంటూ కొంత ఫాలోవర్స్ పెంచుకున్నారు కాబట్టి. ఇది సీరియల్స్ గురించి కాదు కానీ నాకు
నేను చెప్పాక ఫ్లట్ సరదా చేస్తారని. క్రష్ ఆఫ్ ది డే అని ఒక స్కీమ్ ఉండేది నాకు కాలేజ్ లో ఉన్నప్పుడు. నేను రీల్ నాకు కొంచెం డస్కీగా హైట్ గా ఉన్న అబ్బాయిలు అంటే వైట్ గా ఉన్న అబ్బాయిలు నాకు అసలు నచ్చరు. కొంచెం డస్కీగా ఉండాలి, హైట్ గా ఉండాలి అన్నట్టు అబ్బాయిలు. సో నేను ఎవరైనా డస్కీగా హైట్ గా కొంచెం తమిళ అబ్బాయిలు ఉంటారు, కనిపించిన వెంటనే వెళ్ళి ఫ్లడ్ చేసేదాన్ని. హాయ్ యువర్ సో హ్యాండ్సమ్ అని. అప్పట్లో నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టేదాన్ని. సరదా సరదా వావ్ హాయ్ సూపర్ నైస్ రీల్ వెరీ గుడ్ కంటెంట్ అది ఏదేదో పెట్టేది. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చేసారు కదా, నేను పెట్టలేకపోతున్నా. నా ఫీలింగ్స్ ని కూడా నేను వ్యక్తపరచలేకపోతున్నా. సో అటు నుండి షేర్ చేసినవి ఏమైనా ఉన్నాయా అలాగా? లేదండి. అవును కరెక్టే, నేనే చేస్తున్నా. ఎవరు నాకు చెప్పట్లే, ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పుంటారులే కానీ నేను మాత్రం చాలా మంది పెట్టా. 50-60 ప్రొఫైల్స్ పెట్టుంటా. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. నేను ఎక్కడికి వచ్చేసా తెలీదు వాళ్ళకి స్టార్ అవుతానని. లేదంటే స్టార్ కి బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. అన్లక్కీ ఫెలోస్ అంతేనా? సో సూపర్. అండ్ సీరియల్ అంటే సీరియల్ గురించి మాట్లాడుతున్నాం కదా, చాలా సీరియల్ చూస్తున్నాను అన్నారు. ఇప్పుడు మీకంటూ ఒక ఐడెంటిఫై వచ్చింది కదా, సో సీరియల్ వచ్చింది మాకు తెలుసు. మీరు అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు, బట్ మీ ఫాలోవర్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ మేము చూస్తాను కానీ మాకు క్లారిటీ ఉంది. సో సీరియల్లోకి వెళ్ళే అవకాశం అనే ఉందా? ఏమైనా వస్తే వెళ్తారా ఛాన్స్ కింద? నాకు నిజంగా అంత యాక్టింగ్ రాదండి. ఇప్పుడు చేస్తారు కదండి. ఎప్పుడు చేశానండి నేను అసలు సీరియస్ చెప్తున్నా. నా ఇంటర్వ్యూ చూసి కూడా నాకు మెసేజెస్ వచ్చినాయి. నా కజిన్స్ కానీ వాళ్ళకి నేను క్లోజ్ కదా, వాళ్ళైతే కొద్దిగా యాక్టింగ్ చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచి దానిలో చెప్పాలి, మరీ నోట్కి వచ్చినట్టు అన్ని నిజాలు వాగి కక్కేయడం కాదని నాకు మెసేజెస్ వచ్చినాయి. అంటే నేను అంత ఓపెన్ గా చెప్పేసి ఒక్కటి కూడా హైడ్ చేసుకోవాలి, అన్ని ఏది ఉంటే నిజాలాగే ఉన్నాయి. నిజాలేమండి బాబు ఎన్ని. కానీ నాకు ఏ సీరియల్ ఆఫర్ రాలేదు. కానీ ఎవరెవరో ఫేక్ నాకు తెలియదు వస్తాయి, కానీ ఎంతవరకు నిజమో తెలియదు మనకి. సో నేను అసలు రెస్పాండ్ అవ్వను వాటికి. ఏదైనా జెన్యున్ గా మీలాంటి వాళ్ళు ఏమన్నా ఇస్తే అప్పుడు ఆలోచిస్తాను. కాదు అంటే సినిమాల వైపు కానీ వెబ్ సిరీస్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే అంత తోపు ఫిగర్ మనం కాదు. కాదు మీకు మీరే అనుకుంటారు అలాగా, లేకపోతే జనాల నుండి అనేది చూసుకో, జనాల నుండి వేరేది ఉంది అంటే తోపేమో కానీ ఫిగర్ నేను అదే అనుకుంటానండి. వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలీదు. అంటే అంత లెవెల్ అనుకున్న వాళ్ళకి మీ ఇన్స్టాలో మీరు ఎప్పుడు చూడరు అంటారు కానీ ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ నుండి కొన్ని వీడియోలు ఉంటాయి, అవి షేర్ చేయండి. దానికి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. ఏమో మరి చూసే వాళ్ళకే తెలియాలి, నేను రోజు చూసుకుంటా కదా తెలియదు. సూపర్. అండ్ మార్నింగ్ వచ్చినప్పుడు ఒక వీడియో కూడా పెట్టే స్టోరీ, బాగా చలితో ఉన్నట్టున్నారు. వచ్చేసారా? హైదరాబాద్ లో బాగా చల్లగా. అంటే విజయవాడ లేదండి, నేను ఆ టైంలో తిరగను కదా. ఎక్కడ చేశారు డిగ్రీ? కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు. గుంటూరు దగ్గరలోనే అన్ని మనకు అందుబాటులోనే ఉన్నాయి అయితే. సో ఏంటి అంటే ఫైనల్ గా లాస్ట్ లో ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా గోల్ లాంటివి పెట్టుకున్నారా? లేకపోతే అసలు కరెక్ట్ గా నా గోల్ వైపు నేను ట్రావెల్ చేస్తున్నానండి. అందరూ ఏదో అనుకుంటున్నారు, ఏదో టైం వేస్ట్ చేసుకుంటున్నా అట్లా ఇట్లా అని. టైం వేస్ట్ అని ఉన్నట్లు జనరల్ గా బయట అందరూ టైం వేస్ట్ చేసుకున్నట్లు అన్నారు. కానీ నాకు ఉన్న గోల్ అయితే ఇంకొక 2 years లో నేను మంచి సెటప్ తో, అంటే చిన్నగా కాకుండా మంచి సెటప్ తో క్లినిక్ పెట్టుకోవాలని. సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇంట్లో సపోర్ట్ చేసిన, నా అంతటి నేను కొంచెం లోన్ కొంచెం అట్లా అన్నా నా సైడ్ నుంచి కొంచెం ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి. సో ఇన్స్టా అనేది ఇప్పుడు కొద్దిగా పర్లా, అంటే బయట వేరే జాబ్స్ కింద కన్నా కూడా నాకు టైం ఉంది ఫ్రెండ్స్ తో తిరగడానికి. కానీ నచ్చిన దాంట్లో కొంచెం యాక్చువల్గా నచ్చిన జాబ్ లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు ఏదో నాకు నచ్చిన దాంట్లో కొంచెం వస్తుంది కాబట్టి అవి కొంచెం సేవింగ్స్ చేసుకుని హాస్పిటల్ పెట్టుకోవాలి. నా ఎట్ ది ఎండ్ చచ్చిపోయేలోపు హాస్పిటల్ పెట్టుకోవాలి. చాలా మందిని పోషించాలి, నా పేరుతో హాస్పిటల్ పెట్టుకోవాలి అంతే. అదే ఆలోచిస్తున్నా, అందరికి నేను ఇట్లాగే తెలుసు కదా, ఆ పేరు పెడితే నేను తెలియనేమో. ఒరిజినల్ నేమ్ అన్నట్టు చెప్పలేదు ఎవరికి? పూర్ణిమ గోల్డ్ స్మిత్. పూర్ణిమ గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అంటే ఏంటి అసలు? నా పేరే. అంటే ఉందా దానికి? అంటే ఇప్పుడు చౌదరీస్, రెడ్డిస్, నాయుడుస్ అందరు పెట్టుకుంటారు కదా, మా వాళ్ళు కూడా పెట్టుకోవాలని మా డాడీ పెట్టేశాడు చిన్నప్పుడే. అలా పెట్టేశారు. కానీ అది మంచిగా అందరూ మా డాడీ ఇదే చెప్తాడు, సెకండ్ టైం నిన్ను అడగాలమ్మా నీ పేరేంటి అని. అలా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు అని. నార్మల్ నేమ్ అయితే మర్చిపోతారు. అంటే ఆమె ఎవరో మా ముత్తమ్మ ఎవరో చచ్చిపోతా పెట్టమని అంట ఆమె పేరు, అది కొంచెం మాడిఫై చేసి మా డాడీ యాడ్ చేసాడు. సో అంటే ఇంకా రోజు నువ్వు ఇలానే ఉంటావా కొంచెం ఫన్ వేలో? నీతో మాట్లాడుతున్నా అని చెప్పి నాకు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించట్లా, ఏదో ముచ్చట్లేట్టుకుంటున్నట్టుంది. సో అంటే మీకు సిబ్లింగ్ ఎవరు ఎవరు లేదు, నేను సోలో క్వీన్ అమ్మయ్యా అనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండేదండి. ఎందుకని ఎప్పుడు ట్రైపాడ్ పెట్టేది తీసుకుంటాం వీడియో. అది
తమ్ముళ్ళు అన్నలు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కింద పెట్టుకుంటారు వీసీ వాళ్ళ అన్నయ్య, వీసీ వాళ్ళ తమ్ముడు అని. నేను మాత్రం ట్రైపాడ్ అని పెట్టుకోవాలి, వీసీ ట్రైపాడ్ అని. వీసీ మా బావ రాజేష్ అని పెట్టండి. అలా కూడా పెట్టుకోవచ్చు. ఎవరు లేరండి నాకు వీడియో తీయడానికి. ఎంత కష్టమో తెలుసా, అది ఎంత పెద్ద బాధో తెలుసా. అందుకే హైదరాబాద్ వచ్చేయండి, నేను తీస్తా. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3 hours పట్టింది. 3 hours దగ్గరేగా అని అంత ఎర్లీగా వచ్చినారు. చలేస్తుంది అంటారు. హెల్త్ పాడైపోతే మీరే కొంతమంది హెల్త్ బాగా చేయాలి. నేను ఇప్పుడే హెల్త్ బాగు చేయట్లా. ప్రెసెంట్ నేను రిలాక్స్ మోడ్ లో పొద్దున్న 11కి లెగుస్తా, వీడియో అప్లోడ్ చేసుకుంటా, టీవీ చూస్తా, రోజుకో సిరీస్ చూస్తా, రోజుకో సినిమా మాత్రం ఏదో ఒక సినిమా చూస్తా, రోజుకో సినిమా చూస్తా. సాయంత్రం రోమింగ్ టైం 6 to 8, 8 to 9 డాన్స్ క్లాస్ తినాలి. 6 to 8 విజయవాడలో ఉంటే మాకు 4 రోడ్లు, ఆ 4 రోడ్లు తిరిగేసేసి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయి తినేసి ఇంటికి వెళ్ళిపోతా అంతే. అండ్ బయట గుర్తుపడతారా ఫోటోస్? యాక్చువల్లీ ఇంతకుముందు గుర్తుపట్టే వాళ్ళు కాదండి, ఈ మధ్య నిజంగా నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పండి, గుర్తుపట్టిన వెంటనే వాళ్ళ ముఖ చిత్రం చెప్పండి. నిన్న కాక మొన్న జరిగింది అనమాట. మొన్నే జరిగింది. వెళ్తున్నాం రోడ్ మీద, అంటే నాకు గుర్తుపట్టడం, అంటే అమ్మాయిని కదా గుర్తుపట్టి వెంటనే వచ్చి మాట్లాడరు ఎవరు కూడా, గుర్తుపట్టి మెసేజ్ చేస్తారు, మేడం ఈ రోడ్ లో ఇక్కడ మీరు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది మీరే కదా అని పెడతారు. నైట్ కూడా వచ్చింది మెసేజ్. నేను నిన్న దోశ తింటున్నాను బస్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు, అప్పటికి ఎవరైనా చూస్తే ఎవరైనా ఒక్క నిమిషం స్టాక్ చేస్తే చాలు, ఓకే వీళ్ళు గుర్తుపట్టేశారా, సైలెంట్ నీట్ గా తినాలి. అప్పుడు అంటే నేను చాలా క్యాజువల్ గా ఉంటానండి, అసలు చాలా అంటే అసలు చాలా క్యాజువల్ గా ఉంటా, బేసిక్ గా ఉంటా. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారంటే ఓకే నీట్ గా తినాలి దోశ, ఇప్పుడు నీట్ గా చట్నీ నీట్ గా అలా తినాలి, ఆ టైప్ లో ఉంటది. రీసెంట్ గా బయటకు వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు బైక్ మీద, ఒక అబ్బాయి చూసి బ్లష్ అయిపోయి నవ్వుతున్నాడు. వాళ్ళు చూసి అమ్మో ఏంటి అబ్బాయి మనల్ని చూసి నవ్వేస్తున్నాడు, ఈ అబ్బాయి మనల్ని చూసి నవ్వేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నేను వెంటనే ఆ అబ్బాయి నన్ను చూసి గుర్తుపట్టాడులే అంతే, ఏం లేదులే పదని నేను వెళ్ళిపోయాను అనమాట అక్కడి నుంచి. అబ్బాయి చాలా ఫాస్ట్ వచ్చి మేడం మీరు రీల్స్ లో కన్నా రియల్ గా బాగున్నారు అని వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు థ్యాంక్ యూ వీళ్ళిద్దరు వెనక నుంచి ఓ హ్యాపీ ఫీల్ అయిపోయి. పోలీసులు కూడా గుర్తుపట్టారు, ఒక దగ్గర అలా చూసుకుంటుండిపోయారు. అదే ఇంతకు ముందు అంతా ఏం గుర్తుపట్టే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళి తింటున్నా కూడా ఒక్కళ్ళు అందరూ నేను చెప్పను, ఒక్క పర్సన్ అన్న గుర్తుపడతారు. సో వాళ్ళు బయటికి వెళ్ళంటే వాళ్ళు మొత్తం మీద ఒక పర్సన్ గుర్తుపడతారు ఎక్కడో చోట. అది ఎలా పడితే అట్లా తినలేకపోతున్నారు రోడ్ మీద. అందరూ తెలుసా మెసేజ్, నూడిల్స్ బండి దగ్గర ఉంది మీరే కదా, మంచూరియా బండి దగ్గర ఉంది మీరే. నేనేమో అసలు పర్సనల్ డిపి చేస్తారా లేకపోతే కింద కామెంట్లు పర్సనల్ గా మెసేజ్లు చేస్తారు. అన్ని మెసేజ్లు నాకు పానీపూరి బండి దగ్గర ఉంది మీరే కదా. నాకు అనిపిస్తుంది రోజు, అప్పుడు అనిపిస్తుంది నేను రియలైజ్ అవుతా, ఓహో నేను రోజు పానీపూరి బండి దగ్గర నూడిల్స్ బండి దగ్గరే కనిపిస్తున్నాను అనమాట జనాలకి, కొంచెం తగ్గించుకోవాలి అని. నిజంగా ఈ మధ్య ఈ ఫాలోవర్స్ కాదు కానీ కొంచెం జనాలు చూడడం వల్ల ఈ నాకు మైనస్ ఏంటంటే నేను సెలబ్రిటీ అని కాదు, ప్రశాంత్ అంటే ఫ్రీగా తినలేకపోతున్నా, చాలా డీసెంట్ గా తినాలి చూస్తాను అనేసరికి పద్ధతి. నూడిల్స్ కూడా నీట్ గా తినాల్సి వస్తుంది, ఎట్లా పడితే అట్లా తినలేకపోతున్నా అనమాట, చేత్తో తినలేకపోతున్నా, స్పూన్ తో. అలా కూడా తీస్తున్నారు. ఒక ఈవెంట్ కి వెళ్ళి నేను ఎక్కడో జనాల్లో నించొని చూస్తుంటే ఆ తర్వాత స్టేజ్ మీదకి ఎక్కించారు, అక్కడెక్కడి నుంచో జనాల నుంచి ఒక అబ్బాయి జూమ్ చేసి నేను వీడియో తీసి ఇంకొని మిస్ వర్సెట్ అయ్యాను. ఎక్కడికో బయటకి ఏదో రెస్టారెంట్ కో సంథింగ్ వెళ్ళినప్పుడు జూమ్ చేసి మిస్ వర్సెట్ నన్ను ట్యాగ్ చేయడం స్టోరీలో. ఇంకే ప్రశాంతంగా ఉందా. కష్టాలు వచ్చాయండి చిన్నతనంలోనే. అమ్మో ఫస్ట్ లో వచ్చి ఒక సెల్ఫీ అడిగితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేది అనుకుంటున్నారు. నేను కొంతమంది అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ తిరిగే వాళ్ళని వాళ్ళని బాగా గుర్తుపట్టాను, నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కదా అసలు. నేను కొంచెం లైట్ గా ఫీల్ అయ్యేదాన్ని అంటే, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ యూట్యూబ్ లో అట్లా ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి, సో వాళ్ళని ఎక్కువ జనాలు గుర్తుపడతారు, నన్ను గుర్తుపట్టలేదు. సర్లే మనల్ని గుర్తుపట్టలేదు అని లైట్ తీసుకునేదాన్ని. ఈ మధ్య అట్లా గుర్తుపడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి సెల్ఫీలు తీసుకుంటున్నా, వా 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 అట్లా అంత ఫీల్ అయిపోతాను. ఒక సెల్ఫీ అడగండి మీరు, నీకన్నా నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా. సెల్ఫీ తీసుకుందాం కదా. సో ఎక్కువగా మీ వీడియోస్ అన్ని డాన్స్, సో డాన్స్ బేస్ చేసుకునే వీడియోస్ ఒకటే వచ్చి. సో ఒక వీడియో అయితే వర్షంలో డాన్స్. యాక్చువల్లీ నేను మధ్యలో మార్చుకుందాం అనుకున్నా పేరు. అలాగే రెయిన్ వస్తే చాలు నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అసలు రెయిన్ వస్తే చాలు అప్పటికప్పుడు చీర కట్టేస్తాను నేను రైలు అనగానే. ఏదో ఒక చీర మా మమ్మీ తీసేసి మాకు ఇంటికి కూడా ఉన్నాయి. ఒక్కసారి హైదరాబాద్ అనుకుంటా, హైదరాబాద్ సెక్రటేరియట్ పక్కన ఫుల్ రోడ్ బాగుంటాయి కదా, వర్షం పడుతుంది కానీ తగ్గిపోయింది. నేనేం చేసా, షవర్ కిందకి వెళ్ళిపోయి డ్రెస్ వేసేసుకొని షవర్ తిప్పేసుకొని తడిసిపోయి
మరి వేసేసారు. నేను ఫుల్ గా వాటర్ అంతా మగ్గుతో పోసేసేసుకొని తడిసిపోయినట్టు అప్పటికి వర్షం తగ్గిపోయింది. కానీ అది అప్పుడు తడిసి కరెక్ట్ కనిపిస్తుంది కదా చినుకుల్లో, తడిస్తేనే కొంచెం వర్షంలో డాన్స్ చేసిన ఫీలింగ్ వస్తుందని తడిసిపోయి వెళ్ళి చేసేదండి. అవి ఎంత వైరల్ అవుతాయి తెలుసా. అందుకే యాక్ట్ పాప్ క్లీన్ అని పెట్టుకుందాం. కాదు కానీ వర్షంలో తడిసినవి ఎక్కువగా డాన్స్ వల్లే వైరల్ అవుతాయా? దట్ కుడ్ బి ఎ డిస్కషన్. అలానేం కాదులేండి, దీని తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే నేను ఎక్కువగా నా వీడియోస్ చూస్తే నేను ఓన్లీ నా రూమ్ లోనే చేస్తాను. నాకు చిన్న రూమ్ పెట్టుకున్నాను నేను రీల్స్ కోసమనే. సో ఆ రూమ్ లోనే చేస్తా. అవుట్డోర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి బాగా వైరల్ అవుతారు. నాకేంటంటే అంత సపోర్ట్ సిస్టమ్ లేదు వెనక, బయటకు తీసుకెళ్లి రీల్ తీసేవాళ్ళు కూడా లేరు నాకెవరు. సో అన్ని అక్కడే ఉంటాయి. ఏదో బై మిస్టేక్ ఒకటో రెండో రీల్స్ అవుట్డోర్ లో చేస్తా, అందుకు వైరల్ అవుతుంది అనుకోవచ్చుగా. అందుకనుకోవాలా? సరేలే, మరి మీరు అలా చెప్పారు కాబట్టి మేమైతే స్కై ఉంది ఫస్ట్ టైం ఆ వీడియోలో, అందుకే వైరల్ అయింది. రెయిన్ ఉంది, రెయిన్ వచ్చి ఆగిపోయింది, అందుకే అనుకోవచ్చుగా. అన్ని బ్యాక్ సైడ్ బ్యాక్ కామెంట్ మంచిని తీసుకోండి. ఓకే సార్, అలాగే అనుకుందాంలే, మన ఇద్దరం అనుకోవడం తప్పలేదు. సో నిజంగా అంటే ఎక్కువగా ఒక అమ్మాయి రీల్ చేసింది అనేటప్పుడు బాగా వైరల్ అవుతాయి, అంటే కొంతమంది చూస్తారు. బట్ డాన్స్ లో అయితే ఇంకా బాగున్నాయి. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే డాన్స్ మీద వచ్చే వీడియోస్ కావచ్చు, లేకపోతే మోటివేషన్ మీద చెప్పే వీడియోస్ కావచ్చు, బాగా వైరల్ అవుతాయి అనమాట. సో మీరు అంటే ఆ వెర్షన్ లోనే ఉండిపోతారా డాన్స్ వైపు? నేను కూడా రకరకాలుగా ట్రై చేద్దాం అనుకుంటా ఉంటాను రోజు. దానికి చాలా పెట్టాలి కదా ఎఫర్ట్. అక్కడికి వచ్చేసరికి నా బద్ధకం అనేది అక్కడ ఆపేస్తా ఉంటాను. నేను కూడా ఇంకా 2-3 ఛానల్స్ క్రియేట్ చేసి స్క్రబ్ వేసేసుకుని వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి రోజు స్కిన్ గురించి, నేను స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ చేశాను అనమాట, అయిపోయింది అది. సో స్కిన్ గురించి హెయిర్ గురించి రోజు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి అన్ని చేద్దాం అనుకుంటాను. అవ్వట్లేదు, ఖచ్చితంగా వస్తుంది. అవి కూడా ఆ టాలెంట్ కూడా తీసుకొస్తాను నేను, ఇది ఒకటే కాదు నా టాలెంట్, లోపల ఒక్కొక్కటే వస్తుంది. సో ఓకే, ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ మీద సంపాదించినారంటే ఇదైతే అసలు వేస్ట్ అండి. డైలాగే కదా, అందరూ లక్షలు ఇది నాకు డౌట్. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని రీల్స్ పెడతారు, లైక్ బ్యూటీ బ్లాగర్స్, వాళ్ళకి 60,000 70,000 ఫాలోవర్స్ అట్లా ఉంటారు. వాళ్ళు కొంతమంది జెన్యున్ గా ఇంత సంపాదించి అంత సంపాదించి పెడతారు. ఒక వీడియోకి నేను ఈ బ్రాండ్ దగ్గర నుంచి 7,000 8,000 డిపెండ్స్ అంటారు. అదే మేము అడుగుతుంటే ఇవ్వట్లేదండి. ఏమో ఏం చచ్చారు, మేము అడుగుతుంటే మాత్రం హెవీ బడ్జెట్ ఇందాక మీరు కూడా అన్నారుగా హెవీ బడ్జెట్ అని. మీరేమో ఇంత ఎందుకు ఇందాకే ఒక ప్రమోషన్ గురించి మాట్లాడే ఇంతే బడ్జెట్ చెప్పారు, మేము మాత్రం లక్షలు ఎట్లా సంపాదిస్తాం? చెప్పింది చిన్న చిన్నవి కాబట్టి చిన్న చిన్నవి చెప్పాలి. అందరూ చిన్న చిన్నవి అండి బాబు. వచ్చి ఒకటి ఉందమ్మా నాదేనే అని చెప్తే నువ్వు నాకు ఫ్రీగా చేయవా? అందరికి అలా చేసి అయిపోయింది. ఇది కూడా ఎక్కువ ప్రమోషన్ వీడియోలు చూసి అవన్నీ డబ్బులు ఇచ్చారు అనుకోకండి. సగం నేను సేవా కార్యక్రమాలే చేస్తున్నాను, ఇంకా చేయను. ఇక్కడ నుంచి సేవా కార్యక్రమాలు అంటే చేస్తానులేండి. అంటే చిన్న వాళ్ళకి స్టార్ట్అప్స్ ఉంటాయి కదండి, సో మనకి ఏదో ఒక సర్వీస్ వస్తుంది అన్న దాంట్లో నేను వాళ్ళకి వీడియో చేసేస్తాను. అట్లా నేను ఒక 10 ప్రమోషన్స్ చేసానంటే 6 ఫ్రీ ప్రమోషన్స్ అయి ఉంటాయి, ఒక 4-5 మాత్రమే పెయిడ్ అయి ఉంటాయి. అంటే ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నేను ఛార్జ్ చేస్తాను. ఇవ్వలేరు చిన్నవి అంటే కనుక నేను ఎంతకైనా చేస్తా ఫ్రీగా. ఇంకోటి ఏంటంటే, అంటే నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో తిరిగా ఇంటర్వ్యూలు చేశాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ మీద రూపాయి కూడా ఎవరికి రాదు, అది వాళ్ళకి చెప్తున్నా. సో రూపాయి కూడా రాదు. ప్రమోషన్ల మీద వస్తాయి. ఆ ప్రమోషన్లు కూడా మనకు వచ్చే రీచ్ బట్టి వాళ్ళ ప్రమోషన్ ఓకే, చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది చేసుకుంటూ కొంచెం మన సర్వేకి అయినట్టే తప్ప లక్షలు బిల్డింగ్లు అయితే కట్టరు. అడిగింది నేనే. యాంకర్లు వస్తాయండి, యాంకర్లకు వస్తాయి, యాంకర్లకి శాలరీలు వస్తాయి, మాకేమి మర్చిపోయినట్టున్న చారి గారు, మీరు యాంకరింగ్ చేశారు. ఎందుకులేండి బాబు, వచ్చాయా మరి లక్షలు? ఒక నెల చేసి పారిపోయా. ఒక నెల చేస్తే నెల ఉందంటే సంవత్సరాల కొద్దీ చేస్తాను. సో ఎవరికైనా లిమిటెడ్ గా వస్తాయి, దాన్ని మన ఎక్స్పెన్సెస్ కి అంత వస్తుంది అంతేగాని ఓ లక్షలు అయితే అసలుకే రావు. మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇన్ని ఉంటాయి, ఇట్లా కావాలి అట్లా కావాలని. సో డబ్బులు మాత్రం ఇంతే ఇస్తారు. ఎంబీబీఎస్ కాదు, బీడీఎస్ గురించి మాట్లాడితే జనరల్ గా అంటే డెంటిస్ట్ కదా, అది కాకుండా అంటే దానిలోకి వెళ్ళాలనుకున్నా లేకపోతే వేరే కోర్స్ చదవాలనుకున్నారా? యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా చిన్నప్పటి నుంచి. అలా ఏసీ రూమ్ లో హైదరాబాద్ వచ్చేది రేపటికి ఏ గోల్ ఉండదు. నేను ఇప్పటికే అనుకుంటా, అప్పుడే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు నాకు ఖచ్చితంగా. ఏ బీటెక్ చేసింటే బీటెక్ కాలేజీలో ఫుల్ ఫండ్కి తిరిగేదాన్ని, 1 మిలియన్ 2 మిలియన్ కి వెళ్ళిపోయేదాన్ని వాటికి. కానీ అక్కడ చదువు అనేది నన్ను అంటే
అప్పటికి కూడా నేను చేరాలనుకోవాలి. ఎగ్జామ్ కూడా ఎక్కడ MBBS సీట్ వచ్చేస్తే మా డాడీ చేర్పిచ్చేస్తాడేమో, ఇది రాకపోతే బయోటెక్నాలజీ ఒక కోర్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కి రిలేటెడ్ గా వెళ్ళిపోద్ది అనమాట. యాక్చువల్గా బైపీసీ కూడా మా డాడీ అన్నిట్లో నాకు 10 10 10 10 10 10 10 మ్యాథ్స్ ఒక్కటే 9, అది పక్కన 2 బిట్లు చూపిలే నాకు, వాడిని ఇప్పటికీ తిట్టుకుంటా నేను. అన్ని నా దాంట్లో చూసి రాసి మ్యాథ్స్ ఒక్కటి నేను వీక్, ఆ బిట్లు చూపిరంటే అది కూడా చూపిలే అదవా. దానివల్ల నాకు 1 పాయింట్ తగ్గి 9 వచ్చింది. అన్నిట్లో 10, సైన్స్ లో బేబీకి 10, మ్యాథ్స్ లో 9 వచ్చింది. అంటే బేబీని ఎంపీసీ చేస్తే ఫెయిల్ అయిపోద్ది, బైపీసీ చేస్తేనే పాస్ అయిపోద్ది అని మా డాడీ ఒక చెత్త క్యాలిక్యులేషన్ వేసి నన్ను బైపీసీలో చేర్పించాడు. అప్పటికి నేను చాలా క్యాలిక్యులేటెడ్ గా నీట్ వెళ్ళి క్వాలిఫై అవ్వాలి అందరికి చెప్పుకోవడానికి, కానీ సీట్ రాకూడదు అన్నట్టే రాసా. అనుకోకుండా డెంటల్ సీట్ వచ్చేసింది. అనుకోకుండా అలా జరాల్సి వచ్చింది, చెప్పకుండా చదవాల్సి వచ్చింది. మళ్ళీ నేనేదో అట్ట చదివా అనుకోకుండా డిస్టింక్షన్ లో చదివా. బ్యాక్ బెంచ్, నా లాస్ట్ బెంచ్, అన్నిటికన్నా లాస్ట్ బెంచ్ ఉంటది కదా. ర్యాంక్ మాత్రం ఈ ఫస్ట్ టాప్ 10 లో ఉంటది ఇప్పుడు నాది, కానీ నా సీట్ మాత్రం లాస్ట్ బెంచ్. ఇప్పుడు ఫస్ట్ టైం వింటానండి, మా బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు అందరం. అయ్యి నేను అసలు ఒక్కసారి కూడా ఫస్ట్ బెంచ్ కాదండి, నేను లాస్ట్ బెంచ్ లో మా హాస్టల్లో పెట్టిన కిచడీ తీసుకెళ్లి కూర్చొని వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, నేను తింటా ఉండేదాన్ని, ఇన్నిసార్లు తిట్టించుకునేదాన్ని. ఓకే సరే, ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ అంటే స్టడీస్ అయిపోయింది, ఇట్లా సోషల్ మీడియాలో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీకు తెలిసిన దాంట్లో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎంత చిల్ మోడ్ లో ఉన్నా కదా, ఇంత పెద్ద క్వశ్చన్ నాకు అసలు, ఇంత పెద్ద క్వశ్చన్ కి మీరు చిల్ మోడ్ లో ఉన్నా మీరేంటో నాకు తెలుసు, సో ఎంతవరకు ఆలోచిస్తారో తెలుసు, సో దాన్ని బేస్ చేసుకుని అడిగా. నేను నిజంగా చెప్తున్నా, ఎప్పుడు అంత సీరియస్ గా నేను అసలు అంత నిజంగా అంత నేను ఏమైనా సీరియస్ గా ఆలోచిస్తే జుట్టు పొద్దు నాకు భయం, అందుకే నేను అసలు దేన్ని సీరియస్ గా తీసుకోదు. జుట్టు అంటే అంత ఇష్టం? నా హెయిర్ అంటే దాని మీద ఏమైనా ప్రమోషన్ రాలేదా? ఏమో మంచిగా హెయిర్ విగ్గులు అవి ఉంటాయి కదా, తీసుకుంటున్నాను మోడల్స్ గా. అదేదో వచ్చింది కదా, అది ఆదివాసి నాకు ఇవ్వలేదండి ఆ ప్రమోషన్. మీకు చూడండి, మీకు బాగా సెట్ అవుతుంది, పెట్టుకోండి ఈ రీల్ షార్ట్ వైరల్ చేయండి, వాళ్ళకి వెళ్ళిపోవాలా. అదే నేను ఎప్పుడు అంత సీరియస్ గా లైఫ్ ఇది అది అని ఏం ఆలోచించను. నా పని నేను చేసుకుంటా, కొంచెం వచ్చే దాంట్లో ఇంట్లోకి సపోర్ట్ చేస్తాను, ఇంట్లోకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేను ఒక్కదాన్నే కదా, అబ్బాయి ఎవరు లేరు కదా, ఫైనాన్షియల్ గా ఇంట్లోకి సపోర్ట్ చేస్తా. నా చిన్న చిన్న షాపింగ్ చేసుకుంటా, తింటా, రేపు ఒక మంచి పెళ్లి చేసుకుంటా, అంతే. ఆ అబ్బాయి నన్ను ఏం పెంచక్కర్లా, ఏం చేయక్కర్లా, ఎంత సపోర్ట్ చేయాలి ఈక్వల్ గా నా సైడ్ నుంచి నేను అంతా సపోర్ట్ చేస్తా. ఫైనాన్షియల్ గా ఏం జాబు లక్ష జీతం ఏమి నాకు లేదు, మనిషి మంచోడై ఉంటే చాలు, అంతే. సో నేను సీరియస్ గా లైఫ్ మీద ఎప్పుడు ఆలోచించకూడదు, అంతే అంతే. 10 మంది 20 మంది అమ్మాయిలు ఎఫ్ఐఆర్లు ఉండకూడదు, కాంటాక్ట్స్ లో అస్సలు అమ్మాయిలు ఉండకూడదు, నాదొక్కటే ఉండాలి. సరే, ఖచ్చితంగా పెళ్లి అయితే అవదులే, ఉంటారు కదా, ఉండద్దు రోజుల్లో ఉండకుండా ఎవరు ఉంటారు? ఎవరో ఒకరు ఉంటారు. సరే అయితే రేపటి కొత్త ఫోన్ తీసుకోండి, మార్చుకుందాం, మరి ఏం చేయలేం. అండ్ రైట్, అంటే ఇప్పుడు ఎలాగా దాని గురించి చెప్పారు కాబట్టి అబ్బాయి గురించి, సో ఈ రోజుల్లో ఒక అమ్మాయికి నచ్చాలి అంటే మ్యారేజ్, సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటారు? అమ్మాయిలోనా అబ్బాయిలోనా? నువ్వు అమ్మాయి కదా, నాకు అబ్బాయిలో ఏ క్వాలిటీస్ కావాలా అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ అయిద్దేమో. నాకు మందు సిగరెట్ చెప్పండి పూర్తి. నాకు అసలు అలవాటు ఉంటే నాకు అసలు అంటే మా ఫాదర్ కి అసలు, అంటే అది ఏదో ఒక టైం అడిక్ట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు, బట్ ఖచ్చితంగా ఒక పాయింట్ లో అడిక్ట్ అయ్యి అమ్మాయి మీద చేయి చేసుకునేవి నేను చాలా చూసాను. నేను దానికి కంప్లీట్ అగేన్స్ట్. సో అలా ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇవాళ వాళ్ళు తక్కువ తీసుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు హ్యాబిట్యుయేట్ అయిపోయి అది వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేసిద్ది. అంటే ఆ డబ్బులను తగలేస్తారు అందులో నా ఫీలింగ్. ఎంజాయ్, ఇప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా పబ్కి వెళ్ళి, మందాగే ఎంజాయ్ చేయాలని లేదు, నేను థమ్స్అప్ తాగి కూడా ఎంజాయ్ చేస్తా, వాళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తా. సో అది వేస్ట్ ఆఫ్ డబ్బులు, తీసుకెళ్ళి డబ్బులన్నీ సంపాదించి అందరం తగలెట్టేస్తారని నా ఫీలింగ్. అది నాకు కనుక అట్లా అబ్బాయి కావాలంటే మందు సిగరెట్ అలవాట్లేదు, అమ్మాయిలు అలవాట్లేదు. అమ్మాయిలు అలవాటు ఏంటంటే వాళ్ళు 10 మందితో మాట్లాడినా వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక్క అమ్మాయితోనే కదా వాళ్ళకి రిలేషన్షిప్ ఉండాలి. ఏ అమ్మాయితో అయినా వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఒకటేలా ఉంటది, హార్ట్ టు హార్ట్ కనెక్షనే మనకు ఒక్కరితో ఉంటది. సో ఒక 10 మందితో నువ్వు తిరిగినా ఏం తిరిగినా నీకు సేమ్ సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయి. సో అది నువ్వు ఒక అమ్మాయితో హ్యాపీగా ఉండొచ్చు కదా నా ఫీలింగ్. సో ఒక అమ్మాయి చూసారు కదా మీరు ఇందాక అన్నారు, అంటే ఇప్పుడు 100 మెంబర్స్ మనకి తెలుసుంటారు కదా అబ్బాయిల్లో, ఒక 2-3 న్యూస్ ఉంటాయి అంతే. అట్లా మిగతా అందరూ అదేలే అలా అంటే అది వాళ్ళ ఇష్టం లేండి. సో నాకు మాత్రం అట్లా వద్దు,
నేను సీరియస్ గా ఉంటాను ఉంటే. మీకైతే ఒరిజినల్ గా అబ్బాయి కావాలి. నేనైతే నాకు అసలు వేరే వాళ్ళతో కాంటాక్ట్ కానీ నాకు అట్లా ఏమొద్దు, నేనేమున్నాను, నేను ఎట్లా ఉంటాను నాకు అట్లా ఉంటే చాలు. సో ఎలాంటిది నాకు ఇంకా పెళ్ళి అవ్వదంటారు మీరు, అంతేగా. అలా అని కాదులేండి, అంటే అందరూ అలా ఉంటారని కాదు, బట్ ప్రస్తుత సమాజం కానీ బ్రేకప్ అయిన నా ఫ్రెండ్స్ అందరూ మాత్రం అబ్బాయి అయితే చాలే, వాడు ఇంత ముందు ఎంతమంది తిరుగుతుంటే నాతో పెళ్ళైన నాతో ఉంటే చాలే అనుకునే స్టేజ్ వచ్చేసారు. అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు. అది నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, ఏముని నేను అమ్మాయిని ఇంతకు ముందు ఎవరున్నాను నేను అడగను, నన్ను ఎవరున్నాను అడగద్దంట, నువ్వు చల్లగా ఉన్నాను చల్లగా చూసుకొని చెప్తే అంతే, ఏదో చేసుకో అంటాడు. ఓకే. సో నీకున్న ఆ కొద్ది ఫ్రెండ్స్ లో ఎవరైనా ఆ అమ్మాయిని సెర్చ్ చెయ్యే, కొంచెం ఒక అమ్మాయిని చూడే అన్న అలాగా ఉన్నారు, ఎందుకు వచ్చి ఇంతమంది ఉన్నారు. నేను వెంటనే ఒకటే మాట, నేను ఇంకా బ్రోకర్ నవ్వలేదురా, నెక్స్ట్ స్టేజ్ కనుక నేను ఖచ్చితంగా అదైతే కన్ఫర్మ్ గా నీకే జాలేదండి, అంత ప్రేమతో అడుగు. ఎందుకండి ఇప్పుడు అయితే గీతే నాకు ట్రై చేయాలి, వచ్చి నా ఫ్రెండ్స్ ని కలపమంటే ఎట్లా, మాకు ఇగో ప్రాబ్లమ్స్ రావా? మీకు ఎలాగా మీ క్వాలిటీస్ చూసి ఎవరో దగ్గరికి కూడా రారు, అంతే కదా. ఏమో ఎవరో ఒక ఆనిముత్యం, మగజాతి ఆనిముత్యం ఉండే ఉంటాడు నాకు. ఓకే. సో అయితే లవ్ మీద అయితే మీ ఒపీనియన్ అంతే, అలాంటి క్వాలిటీస్ చాలు, 2-3 క్వాలిటీస్ అయితే చాలు. ఏమి సంపాదించగల, నేను సంపాదిస్తా. ఏదో లాస్ట్ ఇంతకు ముందు ఏం చూసానంటే, అదే చిన్న పబ్లిక్ రైస్ ఎవరు అడిగితే అబ్బాయి ఎలా ఉండాలి, ఎంత శాలరీ ఉండాలంటే మంత్లీ నాకు ఒక 3 lakhs ఉండాలి, అలాంటి ప్యాకేజీలతో చెప్తుంటారు. ఏమలా చెప్తారు? నాకు అసలు అట్లాంటి ఏంటి, నేను సంపాదించి పెడతా అంతే. నేను అంత నువ్వు డబ్బులు సంపాదించి నన్ను పెంచేయాలి, కార్లో తిప్పేయాలని కోరికలు నాకు అసలు డబ్బుల మీద అంత ఏం ఉండదు. కానీ మనం కష్టపడితే తీసుకోవాలి డబ్బులు, అంతేగాని నాకు డబ్బులు సంపాదించేసి లక్షలు దాచేయాలి కాదు. జనరల్ గా ఈ రోజుల్లో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా జెన్యున్ గా ఉన్నారంటారా? మీ ఒపీనియన్, మీ పర్సనల్ ఒపీనియన్. ఉన్నారు. నేను ఉన్నాగా. సో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఉన్నారంట. ఓకే. సో ఇంకా మీరు అడగడానికి కూడా అక్కడ ఏం లేదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఒక అసలు ఎట్లా గోల్డీ ఇట్లా నువ్వు అసలు పొగుడతారు తెలుసా, వన్ మ్యాన్ ఫర్ వన్ లైఫ్ కోట్ పెట్టుకుని దాన్ని అలా నడిపిస్తున్నావు అని అంత పొగుడతారు తెలుసా. సూపర్. రేపు నేను కూడా రీల్స్ చూసి అన్ని నమ్మకండి, జెన్యున్ గా నేను చాలా మంచిదాన్ని కాదు. జనరల్ గా నీకు ఇన్ని రీల్స్ చేస్తావు కదా, మీకు ఎక్కువగా పర్సనల్ గా ఆ శారీ రీల్స్ ఇంట్రెస్టా, ఆ డ్రెస్ మీద ఇంట్రెస్ట్, ఇష్టం ఏది బాగా? ఏది ఇష్టం ఉండదండి టైంకి. ఇప్పుడు బట్టలు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మా మమ్మీ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తా, ఆ టైంలోనే శారీ రీల్స్ వస్తాయి, అందులో చేరుకొని ఒక 2 చీరలు కట్టుకుంటా, తర్వాత ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటా బట్టలు వస్తే దాంట్లో చేస్తా, దాంట్లో ఏమి. సరే, మీ ఆడియన్స్ కి అంటే మీ ఫాలోవర్స్ కి చూసుకుంటే శారీ రీల్స్ నా క్వశ్చన్ కూడా అవసరం లేదు, ఏదన్నా ఒక రీల్ చేస్తారు, ఈ మేడం ఈ వీడియో మీరు శారీలో చేసి ఉంటే చాలా బాగుండేది మేడం, మీరు శారీలో సూపర్ ఉంటారు మేడం, మీరు శారీలో చేయండి మేడం. చేద్దాం, నువ్వు శారీలో ఎందుకు అడుగుతున్నావు నాకు తెలుసులే. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ ఫీలింగ్. సో మీరు చాలా ఓపెన్ గా ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. సో వాట్ ఈస్ సెక్స్ అంటే ఏం చెప్తారు? ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట, ఇది స్క్రిప్ట్ లో ఇవ్వలేదు. అదే లవ్ షేరింగ్ అని అనుకుంటా నేనైతే అది. బట్ ఈ 1 night స్టాండ్ వీటికి అయితే నేను కంప్లీట్ అగేన్స్ట్ గానీ, బట్ ఇప్పుడు మనం ఒకరిని అనుకుంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా అనుకుంటే మాత్రం, ఇప్పుడు మనం ఒక బాడీని వాళ్ళకి ఒకరికి ఇచ్చేస్తామంటే కంప్లీట్ గా వాళ్ళని నమ్మి ఇంకా వీళ్ళే మన లైఫ్ పార్ట్నర్ అనుకుంటేనే అది ఇవ్వగలరు. సో ఊరికే ఏదో జస్ట్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి చేసేసేది కాదు అని నా ఫీలింగ్. అలా చేసేసేదైతే లాస్ట్ కిందకి వెళ్ళిద్ది కానీ ఒక హ్యాపీ రిలేషన్షిప్ లాగా అవ్వదు అని, అంటే జనరల్ గా అది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో నాకు తెలిసి అంటే ఎలాంటి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసా. ఇతను డాక్టర్ ఇన్ఫ్లుయెన్సర్ ని కలిపితే ఎలాంటి ఆన్సర్ వస్తుందో అలాగ వచ్చింది అనమాట. ఇవతల హార్మోన్స్ వచ్చినాయి, కామన్ వచ్చింది. సో అంటే క్యాజువల్ గా ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకున్నా, బయట సొసైటీలో దాన్ని ఓపెన్ గానే మాట్లాడుకుంటారు, దాని పెద్ద లేదు. అందుకు ఎలాంటి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తాను, కొన్ని క్వశ్చన్లు ఇబ్బందిగా అనిపించినాయి నాకు, నేనేం అనలేదు. కానీ మీరు మాత్రం ప్యూర్ హార్టెడ్ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడికి ఒకటి వస్తుంది. సో ఇక్కడైతే నాకు అలా అనిపించలేదు, ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడేస్తాను. ఏదో ఇంటర్వ్యూకి వచ్చినాను కాకుండా, రాజేష్ నా ఫ్రెండ్ వచ్చాను కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోతా అనేటట్లే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరపు నుండి ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. డాక్టర్ అనేది మీరు అనుకునే డ్రీమ్ ఏది ఉందో
దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఫైనల్ గా మీ కి ఏదైనా చెప్తే ఫాలో కట్టండి, లైక్ చేయండి. వద్దా? ఇస్తే మళ్ళీ తీసుకుంటారా? ఏమాలంటే నేను చెప్పను ఎక్కువగా. వద్దులే. ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి అంతే. యాంకర్ రాజేష్ ని కొట్టమనండి. అదే ఫాలో కొట్టమని. యాంకర్ రాజేష్ ని ఫాలో కొట్టండి, హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎప్పుడు ఆవిడతో ఉండండి, ఇలాగే అప్పుడప్పుడు సెల్ఫీలు అడగండి, బట్ న్యూడిల్స్ తిన్నప్పుడు గట్రా కాస్త వదిలేయండి. వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.